హాయ్ గైస్, టెక్ న్యూస్ 57కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో చూసుకుంటే ఇవాళ నుంచి మోటో 860 స్టైలిష్ అనే నేమ్తో ఒక మొబైల్ అయితే సేల్కి తీసుకొచ్చింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీంతో పాటుగా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే మనకి 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో, అలానే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు అరౌండ్ 23,000 అయితే పెట్టారు. అలానే ఈ మొబైల్ చూసుకుంటే వీళ్ళు నేమ్ లో ఉన్నట్టుగానే స్టైన్లెస్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ స్టైన్లెస్ మనం నార్మల్ గా చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా సిరీస్ లో అయితే చూస్తూ ఉంటాం. సో ఈ స్టైన్లెస్ అయితే యూజ్ చేసి మనం క్విక్ నోట్స్ తీసుకోవడం, అలానే ఫోటో ఎడిటింగ్ లాంటివి అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ లో ఒక స్టైన్లెస్ ఉన్నటువంటి మొబైల్ యూజ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. లేదు మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు మోటో 860 ఫ్యూజన్ కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ న్యూస్ మనకి సిఎంఎఫ్ నుంచి. సిఎంఎఫ్ చూసుకుంటే సిఎంఎఫ్ ఫోన్ 2 మొబైల్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైతే సిఎంఎఫ్ ఫోన్ 1 మొబైల్ ఉందో వీళ్ళు ఇందులో చూసుకుంటే ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మొబైల్ అయితే వీళ్ళు ఛార్జర్ అయితే తీసుకురాబోతున్నారు. అలానే మనకి ఈ మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే ఉండబోతోంది. అలానే ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి ఒక 20,000 నుంచి 23,000 అయితే ఉండొచ్చు. సో ఈ మొబైల్ మనకి ఏదైతే మోటో 860 ఫ్యూజన్ ఉందో దీనికైతే మంచి కాంపిటేటర్ అయితే అవుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ చూసుకుంటే వీళ్ళ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వీళ్ళు వియత్నాంలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని వియత్నాం నుంచి ఇండియాకి అయితే షిఫ్ట్ చేయబోతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనికి రీజన్ చూసుకుంటే రీసెంట్ గా అమెరికా అయితే వీళ్ళ ఇంపోర్ట్ చార్జెస్ అయితే వియత్నాంకి 46%, అలానే మనకి ఇండియాకి చూసుకుంటే 26% అయితే వేసింది. సో ఈ ఇంపోర్ట్ చార్జెస్ ని తగ్గించడానికి గూగుల్ అయితే వియత్నాం నుంచి ఇండియాకి అయితే వీళ్ళ ప్రొడక్షన్ యూనిట్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇదే నిజమైతే మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఏవైతే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఉన్నాయో వీటి ప్రైస్ మనకి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో చూసుకుంటే వివో T4 5G అనే నేమ్తో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 50+2 మెగాపిక్సెల్ కెమెరాస్తో, అలానే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే మనకి ఇందులో చూసుకుంటే 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 22,000 అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ నుంచి. మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ చూసుకుంటే వీళ్ళ సమ్మర్ సేల్స్ యొక్క డేట్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఫ్లిప్కార్ట్ చూసుకుంటే May 2 నుంచి, అలానే అమెజాన్ చూసుకుంటే May 1 నుంచి అయితే వీళ్ళు సేల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అలానే ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్, అలానే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకైతే 1 డే ఎర్లీగా ఈ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అలానే గైస్, డిస్క్రిప్షన్ లో చూసుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరైతే ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లో చూసుకుంటే మనకి మంచి మంచి ఆఫర్స్, డీల్స్ ఏమైనా ఉంటే ఇందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే గైస్, మన టెలిగ్రామ్ ఛానల్ లో చూసుకుంటే నెక్స్ట్ మంత్ అయితే ఒక 5,000 to 10,000 వర్త్ గ్యాడ్జెట్స్ అయితే గివ్ అవేగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో గైస్, ఒకవేళ మీరు కూడా ఈ గ్యాడ్జెట్స్ ని గెలుచుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అలానే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ చూసుకుంటే ఒక న్యూ ఫీచర్ అయితే మనకి తీసుకురాబోతుంది. మనకి వాట్సాప్ లో చూసుకుంటే ఆటో డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఎవరైనా వాట్సాప్ లో ఫోటోస్ ఆర్ వీడియోస్ సెండ్ చేసినప్పుడు మనకి అవి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఆటో డౌన్లోడ్ క్వాలిటీని అయితే సెలెక్ట్ చేసుకునే విధంగా మనకి ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. సో మనకి ఫీచర్ లో చూసుకుంటే SD అండ్ HD ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఎవరైనా ఫోటోస్ ఆర్ వీడియోస్ సెండ్ చేసినప్పుడు అవి ఒకవేళ HD క్వాలిటీలో వాళ్ళు సెండ్ చేస్తే మనం కూడా HD క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని ఉంటే మనకి ఆటోమేటిక్ గా అవి HD క్వాలిటీలో అయితే డౌన్లోడ్ అవుతాయి. ఒకవేళ మనం SD క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఒకవేళ మనకి వాళ్ళు HD క్వాలిటీ ఇమేజ్ ఆర్ వీడియో సెండ్ చేసినా సరే మనకి మాత్రం అవి SD క్వాలిటీలో మాత్రమే అవి అయితే డౌన్లోడ్ అవుతాయి. సో దీనివల్ల మనకి స్టోరేజ్ అయితే సేవ్ అవుతుంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, బై బై.